ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసు. అలాంటి మహాభాగ్యంగా చెప్పుకునే ఆరోగ్యాన్ని మనం జన్మ హక్కుగా పొందవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం అనారోగ్యమే జన్మ హక్కు అన్నట్టుగా కనపడుతూ ఉన్నది. జంతువులకి మాత్రం ఆరోగ్యమే జన్మ హక్కుగా లభిస్తూ ఉంది. మరి వాటికి ఆరోగ్యమే జన్మ హక్కుగా లభించడానికి కారణం ఏమిటి? మనకు అనారోగ్యమే జన్మ హక్కు అవటానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే జంతువుల యొక్క జీవన విధానం దేహ ధర్మాలకు అనుకూలంగా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడున్న ఒక జాతి జీవి యొక్క జీవన విధానం ఒకే రకంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక మేక తీసుకుంటే ఆకులు తింటూ ఉంటుంది. ఆకుల్ని వండి తినదు. ఎక్కడున్న ప్రపంచంలో మేక అంటే ఆకులే తింటుంది, పగలే తింటుంది, రాత్రికి తినదు. ఎక్కడున్న మేకలు తక్కువ నీళ్లు తాగుతాయి. ఎక్కడున్న మేకలు మోషన్ ఉండలుండలుగానే వెళతాయి. వాటి జీవన విధానం ఎప్పటికిట్లాగే ఉంటుంది. ఈ ఖండం లేదు, ఆ ఖండం అని లేదు. అందుకని దేహ ధర్మాలకు అనుకూలంగా ఆహార నియమాలు, క్రమశిక్షణ అంటే లైఫ్ స్టైల్ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఆయుర్దాయం ఉన్న వరకు అవయవాలన్నీ చక్కగా పనిచేస్తూ ఉంటాయి. వాటికి తెలివితేటలు లేవు కాబట్టి జీవన విధానం ఒకే రకంగా దేహ ధర్మాలకు అనుకూలంగా ఉంటున్నది. మరి మనిషి విషయానికి వస్తే మనిషి మనసు ప్రధానమైన వాడు. అంటే మనకు ఆలోచనలు వస్తాయి, మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. అందుకని విచక్షణ మనకు ఉన్నది. అందుకని మనం దేహ ధర్మాలకు అనుకూలంగా జీవన విధానాన్ని ఆచరించటం బదులుగా మనకిష్టమైనట్లుగా వృత్తి వ్యాపారాలకు అనుకూలంగా జీవన విధానాన్ని మార్చుకుంటున్నాం. అందుకని దేహ ధర్మాలకు విరుద్ధంగా మన జీవన విధానం ఉంటున్నది. కాబట్టి మనకి నేడు అనారోగ్యమే జన్మ హక్కు అవుతున్నది. ఇప్పుడు మనకంటే మన తండ్రులకి కాస్త రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది, ఆరోగ్యం ఎక్కువ ఉంది, హాస్పిటల్కి తక్కువ ట్రిప్పులు వెళ్ళారు. మన తండ్రుల కంటే వాళ్ళ తాతలు ఇంకా రోగ నిరోధక శక్తితో ఇంకా హెల్దీగా ఉన్నారు. మరి ఇట్లా చూస్తే రాను రాను నాగరికత పెరిగే కొద్దీ మన జీవన విధానం మారిపోవటం ద్వారా మనకు అనేక రకాల రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరందరూ ఆలోచిస్తే ప్రస్తుతం మనకు కలిగే వ్యాధులన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని అంటారు డాక్టర్లందరూ. అంటే జీవన విధానం సరిగా లేనందువల్ల వచ్చే రోగాలే. ముఖ్యంగా మనం ప్రస్తుతం చూస్తే సమాజంలో 60-70% మంది అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు లావుగా అయిపోతున్నారు, బొద్దుగా అవుతున్నారు. ఉండవలసిన దానికంటే 10-15 కేజీలు 20 కేజీలు అంతకంటే ఎక్కువగా అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని జబ్బుల కంటే ఎక్కువ మందిని ఏడిపించే, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే పెద్ద జబ్బు, మొట్టమొదటి జబ్బు అధిక బరువు. ఇంతకుముందు అధిక బరువును ఒక జబ్బు అనలేదు, ఒక వ్యాధి అనలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక వ్యాధి కాని వ్యాధి అని డిసైడ్ చేశారు. ఇది కేవలం లైఫ్ స్టైల్ మంచిగా లేకే అధిక బరువు పెరగటం అనేది తెలుస్తున్నది. షుగర్ వ్యాధి, లైఫ్ స్టైల్ మంచిగా లేకే షుగర్ వ్యాధి వస్తున్నది. అంటే మన జబ్బులన్నీ మన అలవాట్లు మంచిగా లేక జబ్బులు వస్తూ ఉంటే ఆ జబ్బులను తగ్గించుకోవటానికి మన అలవాట్లు మార్చుకోకుండా మందులు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని షుగర్ వ్యాధి లైఫ్ స్టైల్ డిజార్డర్. అట్లాగే మనకు ముఖ్యంగా చూస్తే ఈ అలర్జీలు కానీ, ఫ్యాటీ లివర్ కానీ, కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, ముఖ్యంగా హార్ట్ బ్లాక్లు కానీ, పక్షవాతాలు కానీ, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అట్లాగే మడాల నొప్పులు కానీ, తిమ్మిర్లు కానీ, రక్త ప్రసరణ సమస్యలు కానీ, ఈ తుమ్ములు కానీ, ఇట్లాంటివన్నీ జీవన విధానం సరిగా లేకొచ్చే పెద్ద జబ్బులు. మనం వీటన్నిటికీ బ్రతికినన్నాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా చూస్తే ఆడవారికి వచ్చే పీసీఓడి ప్రాబ్లం కానీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలు కానీ, మరి ముఖ్యంగా
సంతానం కలక్కపోవటం కానీ, వీర్య కణాలు తగ్గిపోవటం కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, పోషకాహార లోపాలు కానీ, మలబద్ధకం కానీ, మరి మోషన్లో రక్తం పట్టడం, పైల్స్ రావటం, ఇండైజెషన్, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీలు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మరి ఎక్కువ మంది బాధపడే సమస్యలు ఇవన్నీ. మరి ఇవన్నీ మీ జీవన విధానం సరిగా లేనందువల్ల వస్తున్నాయి అని డాక్టర్లు చెప్తున్నారు. జీవన విధానం మార్చుకోవటం తప్ప పరిష్కారం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం ప్రస్తుతం? మన జీవన విధానాన్ని మార్చుకోకుండా ఈ వచ్చిన సమస్యలకి ఉపశమనానికి పైనుంచి మందులు వేసుకుంటున్నాం. అంటే చేసే తప్పు రోజు చేస్తున్నాం, ఉపశమనానికి పైనుంచి మెడిసిన్ వేసుకుంటున్నాం. అందుచేత మనం బ్రతికినన్నాళ్ళు మన అలవాట్లు మార్చుకోవట్లేదు కాబట్టి బ్రతికినన్నాళ్ళు ఈ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అందుకని బ్రతికినన్నాళ్ళు మెడిసిన్ వేసుకోవాల్సిందే. బ్రతికినన్నాడు మనం ఆహార నియమాలు క్రమశిక్షణ పెద్దగా మార్చుకోవటం లేదు. అందుకని రోజు రోగాన్ని పుట్టించే ప్రయత్నం మన అలవాట్ల ద్వారా, ఆహార నియమాల ద్వారా చేస్తున్నాం. అందుకని ప్రతిరోజు మనకి రోగం ఎంతో కొంత పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఉపశమనానికి పైనుంచి మెడిసిన్ వేసుకోవటం. అందుకని మెడిసిన్ అనేది తప్పు కాదు. అక్కడ అది ఏ వైద్యశాస్త్రంలో మెడిసిన్ అయినప్పటికీ తప్పు కాదు. మనకు ఉపశమనాన్ని కలిగించడానికి, మనిషికి కాస్త సుఖాన్ని కలిగించడానికి ఆ వైద్యశాస్త్రాలను కనిపెట్టింది ఎంతోమంది మహానుభావులు చక్కటి ఫలితాన్ని ఇస్తున్నాయి. అందులో తప్పలేదు. కానీ మనం మందుల మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది మన అలవాట్లు మార్చుకోనందువల్ల. ఇప్పటికి 45వ జన్మదినం అనుకోండి, ఇప్పటికి షుగరు, బీపీ ఉంది. 46, 47వ సంవత్సరం వచ్చేసరికి ఈసారి కీళ్ళ నొప్పులు వస్తాయి. 48, 49వ సంవత్సరం వచ్చేసరికి ఊబకాయం, అక్కడి నుంచి కొలెస్ట్రాల్. చూడండి, సంవత్సరాలు పైబడే కొద్దీ రోగాలు ఇట్లా పెరుగుతూ ఉంటున్నాయి. అందుకని బ్రతికినన్నాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బ్రతికినన్నాళ్ళు మెడిసిన్ వేసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు మనకు వచ్చిన షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఇవన్నీ ఉంటాయి. మీరు బ్రతికినన్నాళ్ళు మెడిసిన్ వేసుకోవాల్సిందని డాక్టర్లు ఎందుకు చెప్తున్నారు అంటే, మనం బ్రతికినన్నాళ్ళు మారం కాబట్టి బ్రతికినన్నాళ్ళు రోగాలు పుట్టించుకుంటూ ఉంటాం ఇంట్లోనే. అందుకని ఉపశమనానికి మెడిసిన్స్ వేసుకోవాలి. అందుకని బ్రతికినన్నాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బ్రతికినన్నాళ్ళు మందులు మింగాలి. అందుకని నా ఫ్యామిలీ డాక్టర్ నా పర్మనెంట్ పేషెంట్, మా ఫ్యామిలీ హాస్పిటల్. ఈ రిలేషన్ ఎప్పటికీ మీకు కట్ అవ్వదు, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకు? మనం మారట్లేదు కాబట్టి. మరి ఈ రోజుల్లో చూస్తే చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరిని తీసుకున్నా వయసుతో నిమిత్తం లేకుండా రకరకాల సమస్యలు వస్తున్నాయన్నా మనం అన్ని చూస్తున్నా మారకపోతే ఎట్లా ఆలోచించండి. మనం జీవించే విధానం సరిగా లేదు అని మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. అందుకని మనం మారటమే పరిష్కారం. మన ఇంట్లో మార్పు రాంది మన ఆరోగ్యంలో మార్పు రాదు, మన ఆలోచన సరళిలో మార్పు రాంది మన దేహంలో రోగనిరోధక శక్తి పెరగదు. అందుకని మనలో మార్పు రావటమే పరిష్కారం తప్ప మందులు శాశ్వత పరిష్కారం కాదు. జబ్బులకి తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తాయి, కానీ ఎవరైతే జబ్బులకి శాశ్వత పరిష్కారాన్ని ఆలోచిస్తారో అలవాట్లను మార్చుకోవటమే సరైన పరిష్కారం. అందుకని మనం ఇన్నాళ్ళుగా మీకు చెప్పేది తెలుసు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ ఇంట్లో. అందుకని మీ జీవన విధానాన్ని మీ ఇంట్లో మార్చుకోండి, మీ అలవాట్లను మార్చుకోండి. సాధ్యమైనంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం రాకుండా జీవించండి. అప్పుడు మనకి జబ్బులు రాకుండా ఉండే శక్తి మనలో పెరిగినప్పుడు మరి ఎంత సుఖంగా జీవించవచ్చో ఆలోచించండి. అందుకని ఎప్పుడైనా అలాంటి జీవన విధానాన్ని మనం మార్చుకోవాలన్నప్పుడు మరి ఎప్పుడు ఉండేది ఇంట్లో. అందుకని ఇంట్లో జీవన విధానం మనం మార్చుకోక తప్పదన్నమాట. అందుకని మనం మందుల్ని మార్చటం, డాక్టర్లను మార్చటం, ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్ మార్చటం, ఈ ఊరు కాదు ఇంకొక ఊరు మార్చటం చేస్తున్నాం తప్ప మనం మారటం లేదు. మారాల్సింది మనం, ఆలోచనలో మార్పు తెచ్చుకోవాల్సింది మనం, జీవన విధానాన్ని పూర్తిగా సవరించుకోవాల్సింది మనం. అందుకని ఎప్పుడైతే ఈ రియలైజేషన్ మనలో వస్తుందో మార్పు చాలా తేలిగ్గా వస్తుందన్నమాట. మరి ఈ రోజుల్లో చూడండి, డాక్టర్స్ పెరుగుతున్నారు, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, మందుల సంఖ్య పెరుగుతున్నది. మరి ప్రభుత్వం కూడా వైద్య సేవల నిమిత్తం అనేక సదుపాయాలను కల్పిస్తుంది. ఇంత పెరిగినప్పటికీ ఆరోగ్యవంతుల సంఖ్య ఏమైనా పెరుగుతున్నది సమాజంలో? ఎందుకు పెరగట్లేదు? వాటన్నిటిలో మార్పు వస్తున్నది, కానీ మనలోనే మార్పు రావట్లేదు. ఇంకా ఈ సంవత్సరానికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ కంటే వచ్చే సంవత్సరానికి మనకు బ్యాడ్ హ్యాబిట్స్ 1-2 యాడ్ అవుతాయి.
ఈ సంవత్సరం తిన్న రుచుల కంటే వచ్చే సంవత్సరం చూసుకుంటే ఇంకా 4-5 రకాల కొత్త వంటలు, కొత్త వెరైటీస్ని తిని ఎంజాయ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. వయసు పైబడే కొద్దీ ఇక వ్యాయామాలు తగ్గించటం, ఇక బ్యాడ్ హ్యాబిట్స్, ఆహార నియమాల్లో పెంచుకోవటం, ఇవన్నిటితో చూడండి రోగాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటివి పెరగకుండా మనలో మార్పు రావాలి అంటే డాక్టర్స్లో కాదు రావాల్సిన మార్పు, మందుల్లో కాదు, హాస్పిటల్స్లో కాదు రావాల్సిన మార్పు మనలో రావాలి, మన ఇంట్లో రావాలి. అందుకని అలాంటి మార్పును మీ జీవన విధానంలో చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తే ఆరోగ్యం చాలా మార్పు వస్తుంది. జబ్బులు లేని వారికి జబ్బులు రాకుండా జీవించాలన్నా, వచ్చిన జబ్బుల్ని సహజంగా తగ్గించుకోవాలన్నా లైఫ్ స్టైల్ మారటమే పరిష్కారం. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్నైనా అడగండి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, అదే పరిష్కారం అని చెప్తూ ఉంటారు ఇప్పుడు. అందుకని మందుల కంటే లైఫ్ స్టైల్ మారటమే సరైన పరిష్కారం మనకి. అందుకని మనం ఇన్ని సంవత్సరాలుగా మీకు మా టీవీ ద్వారా తెలియచేసేది జీవన విధానం గురించే. అందుకని మీ ఇంట్లో జీవన విధానాన్ని మార్చుకోవడానికి సాధ్యమైనంత వరకు మీరు ప్రయత్నించండి. ఇంట్లో మార్చుకోవడానికి కుదరదు అనుకున్నప్పుడు, మాకంత ట్రైనింగ్ కావాలనుకున్నప్పుడు మేము విజయవాడ ఆరోగ్యాలయంలో మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఎలా ఉందో, ఈ జీవన విధానాన్ని మీరు ఎలా నేర్చుకోవాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేది అదే. అందుకని ఆరోగ్యాన్ని పెంచుకునే కాన్సెప్ట్ని జీవన విధానం ద్వారా అందించే శిక్షణ ప్రధానంగా ఇక్కడ జరుగుతుంటుందన్నమాట. మరి ఎంతోమంది ఎన్నో రోజులుగా అడుగుతుంటారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందనేది. అందుకని అలాంటి జీవన విధానాన్ని ఇక్కడ ఎట్లా మార్పు చేస్తారో మీకు తదుపరి కార్యక్రమాల్లో తెలియచేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్య సాధకులు అందించే అనుభవాలు మనందరం వినే ప్రయత్నం చేద్దాం. నేను హైదరాబాద్ ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను అండి. నా పేరు అనురాధ. నేను డాక్టర్ గారిని 10 years నుంచి ఫాలో అవుతున్నాను అండి. నాకు గ్యాస్ ట్రబుల్, ఆస్మా, ఎలర్జీ, ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలా చాలా ఉన్నాయండి. నేను డాక్టర్ గారి గురించి మీటింగ్లో విన్నప్పుడు వెంటనే అన్నీ ఫాలో అయ్యి చేయడం మొదలుపెట్టాను. నాకు అన్నీ తగ్గిపోయాయండి, ఆస్మాతో సహా అన్నీ తగ్గిపోయాయి. కానీ మన సమాజం ఉప్పు మానేయడాన్ని ఒప్పుకోలేదండి. నేను దాంతో మళ్ళీ ఉప్పు తినడం మొదలుపెట్టేసరికి నాకు ఇక మళ్ళీ అనారోగ్యం వచ్చింది. అయితే నేను మళ్ళీ అన్నీ తెలుసుకొని మళ్ళీ చేసేలోపు నాకు మళ్ళీ తగ్గలేదు. అందుకని ఇక్కడికి బాడీ సర్వీసింగ్ చేయడానికి 15 రోజులు వచ్చాను. నాకు ఇక్కడ చాలా నచ్చిందండి వాతావరణం. కానీ డాక్టర్ గారి దగ్గర నుంచి ఇక్కడ పనిచేసే సిబ్బంది వరకు అందరూ 100% వర్క్ చేస్తున్నారండి. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ డాక్టర్ గారిని మనం భగవంతుడు పంపించిన ప్రతిరూపంగా అనుకోవచ్చు మనం. ఇంకా ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ అన్ని రకాలుగా మనకు బాగుందండి. కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదండి. ఎవరికి చెప్పకుండా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అది నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు మారాలండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా మారుతున్నారండి. అది ఎంతో సంతోషపడవలసిన విషయం. ఈ అవకాశం ఇచ్చిన మా టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. ముందుగా సత్యనారాయణ రాజు గారికి నమస్కారం అండి. నాకు 20 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. మా టీవీ చూస్తూ ఉండేవాళ్ళం. మా తమ్ముడు శివనారాయణ అనే తను ఇక్కడికి వచ్చి చేరాడండి. వాడికి కూడా బాగుంది, మా మరదలకు కూడా బాగానే ఉంది. దానికన్నా నేను కూడా ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పుడు భయం వేసింది ఎలా ఉంటుందో ఏంటో అని. ఇక్కడ చాలా బాగా చూస్తారండి, అన్నీ కూడాను మసాజులు అన్నీ బాగా చేస్తారండి. రాజుగారి ప్రసంగం, మంచి మాట కార్యక్రమం, ఫుడ్ కానీ సిబ్బంది అన్నీ సేవలు చేయటం కానీ అన్నీ చాలా బాగుంటాయండి. నేను కూడా మా ఇంటికి వెళ్ళి అక్కడ మా వాళ్ళందరికీ కూడా చెప్తాను. నాకు 20 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. తిండిలో కానీ దేంట్లో అయినా కానీ చాలా బాగా అందరు సిబ్బంది కానీ అందరు చాలా బాగా చేస్తున్నారండి. విశాల మేడం గారి మంచి మాట కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చిందండి. రాజుగారి ప్రసంగం కూడా అలాగే చాలా, ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం తప్పనిసరిగా మారిపోతామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు ఉప్పు కారం లేదు కదా, ఎలా తింటానో ఏంటో అనుకున్నాను. వచ్చిన తర్వాత 4 రోజులు కాస్త బాధపడ్డాను. తర్వాత నేను బాగా కంటిన్యూ అయ్యాను, బాగానే ఉంది. ఇప్పుడు ఆరోగ్యం కూడా చాలా వరకు తగ్గింది నాకు. ప్రజలందరి కోసం సేవ చేయటం చాలా బాగుంది. ఆశ్రమం కూడా చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన మా టీవీ వాళ్ళకి కృతజ్ఞత భావం. Yeah, hello. I'm Dr. Sagar. I'm from Hyderabad. I've done my MBBS in allopathy.
I've been practicing and learning from Dr. Mantina Satyanarayana Raju since quite a while now. I've been following his principles in this beautiful camp of his. His diet routines, treatment, and very fine scientific techniques have really helped me to deal with my problems. I'd come here with hypertension, asthma, and issues of anxiety and obesity, obviously. And ever since I've been joining this camp, using his techniques and fine judgment, I've learnt a lot, and I've totally solved my issues. I'm, as you can see, in much better shape, and my blood pressure is totally under control, and all thanks to him. This is one of the most finest institutes I must have ever seen in the field of naturopathy, and soon, God bless, this will become the world's one of the best naturopathy centers. He's got a very good staff. This place not only grows on you, it also makes you grow healthy and also spiritually. Dr. Visala is also giving lectures every morning. We have yogas morning and evening. And this environment in which this ashram has been made is one of the most serene and beautiful places I must have ever been in a very long time. And my message to all of you who are watching this would be very simple. As you know, today the world is having an epidemic of obesity and other endocrine issues like thyroid and PCOD, diabetes, stuff like that. Almost everyone, even of my age, is suffering with that right now. And that's a very sad stage today. And allopathy is helping out, but you see, allopathy can't really cure everything in the world. You can't cure until you actually have a lifestyle change. These are lifestyle disorders, they can only be changed by lifestyle change. Mantina Satyanarayana Raju is exactly doing what is needed to be done in this scenario. I've not only, apart from my experiences, I've myself seen and witnessed many people who have come here suffering from thyroid, diabetes, overweight especially, are totally getting rid of it within a month or two, and that's really nice. I guess this is the only way in today's world. I guess this ashram is soon to become the biggest moon in the history of medicine to help people with the epidemic we are facing right now, that's obesity and endocrine issues. I think everybody of my age or any age for that matter suffering from any of such issues should seriously consider this place. If nothing else, this is going to be an experience for you. It's going to teach you much more than you thought you would, and you'll grow as a person mentally, in a physical aspect of health, and also spiritually. God bless, and hope you guys take this advice and at least come over this place, and I assure you, you won't be disappointed. Nobody will. God bless. Take care. Stay healthy. హలో, నా పేరు కే ఆశాలత అండి. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నాకు 3 years నుంచి ఫుల్గా బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండేటివి. ఇక్కడ మా టీవీలో సార్ గారి ఉపన్యాసం అవన్నీ విని నేను ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చాక చాలా బాగా తగ్గాయి, నాకు మోకాళ్ళ నొప్పులని చాలా తగ్గాయి. ఎక్కడెక్కడ వెళ్ళినా తగ్గని మోకాళ్ళ నొప్పులు ఇక్కడికి వచ్చినాక చాలా తగ్గాయండి. మీరు కూడా ఇట్లా అవకాశం చూసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ పంపించిన మా వారికి ఇక్కడ నాకు అన్ని సౌకర్యాలు చూసి అన్నీ బాగా నొప్పులన్నీ పోయేటట్టు చేసిన ఇక్కడ ఆశ్రమ సిబ్బంది వారికి అందరికీ నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. నా పేరు నాగమణి అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను మామూలుగా ఆయన టీవీ ప్రోగ్రామ్స్ 4:30కి వస్తూ ఉంటాయి, సత్యనారాయణ రాజు గారివి. అవి చూసి ఆయన పద్ధతులు ఫాలో అవుతూ ఆయన చెప్పే యోగా వింటూ అవి చేస్తూ ఉండేదాన్ని ఆ టైం అప్పుడు. దానివల్ల నేను ఫిట్గా ఉన్నాను, హెల్త్ వైజ్ చాలా బాగా ఉన్నాను. అసలు నాకంటే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ విధానం మా అన్నయ్య ద్వారా తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపవాసాలు ఎలా చేయాలి, ఇలా కూడా చేసి కూడా మనం ఇంత బాగా ఉండొచ్చా, ఇంత న్యాచురల్ ఫుడ్ తీసుకొని కూడా ఇంత బాగా ఉండొచ్చా అన్నది తెలుసుకోగలిగాను. ఉపవాసాలు ఎలా చేయాలి, ఫుడ్ ఎలా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇంత మంచి పద్ధతిలో తీసుకొని ఇంత హెల్తీగా ఉండొచ్చా అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. మామూలు చిన్నప్పుడు పిల్లలకైతే మనం జబర్దస్తిగా పెట్టేవాళ్ళం, కానీ అదే ఇప్పుడు తప్పని తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత తక్కువ తింటూ కూడా మనం పెద్దవాళ్ళమే ఇంత బాగా ఉండగలిగినప్పుడు పిల్లలకు కూడా ఈ పద్ధతి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఇది నేర్చుకొని ఇది ఫాలో అవుతారని నా ఆలోచన. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మీరు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళిన హోటల్స్ కానీ లేకుంటే హాస్పిటల్స్ కానీ మీరు ఇలాంటి ట్రీట్మెంట్ మీకు ఎక్కడా దొరకదు అసలు. ఇంత న్యాచురల్గానే ఇంత పద్ధతులు కూడా అన్ని ట్రీట్మెంట్ కూడా చాలా బాగా ఉంటాయి. మరి నేమో ఇక్కడ స్టాఫ్కి అంతా మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అది తక్కువ కిందికే వస్తుంది. ఎందుకంటే
సొంతం వాళ్ళు కూడా చేయరు, అంత బాగా చేస్తారనమాట. ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక్క కంప్లైంట్ కూడా వాళ్ళ మీద చేసే కూడా లేదు, అంత బాగా చేస్తున్నారు. హాయ్ మా టీవీ వ్యూవర్స్, నా పేరు దీప, నేను చెన్నై నుంచి వచ్చున్నాను. నా గురించి యాక్చువల్గా చెప్పాలంటే నేను యూజీ టైంలో అంతా కూడా చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. అసలుకి ఆ టైంలోనే నాకు యోగా అన్నీ కూడా వచ్చు. కానీ ఆ టైంలో నేను బాగా ఉండి హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత అసలు నాకు టైమే లేదనమాట. సో ఎట్లా ఉండిందంటే అసలుకి ఇంకా ఏమన్నా చేద్దాం, వర్కౌట్ చేద్దామన్నా కూడా ఇంకా చదువు, అసైన్మెంట్స్ వాటితో పాటు వాటికే టైం అంతా గడిపి మొత్తానికి 2 years అలా అయిపోయింది. సో మా మమ్మీ వచ్చి రాజ్ గారి ఫాలోవర్ అనమాట. టీవీ ప్రతిరోజు చూస్తారు, ఆ ట్రీట్మెంట్ కానీ ఏమైనా చెప్తూ ఉంటారు. సో మమ్మీ థాట్ అసలు నేను ఇక్కడికి రావాలి అనేసి. నేను ఇంకా ఫస్ట్ అనుకున్నాను, ఎందుకబ్బా సరే పోనీ అయిపోయింది ఎడ్యుకేషన్, వచ్చి చూద్దాం అసలుకి ఎలా ఉంటుందో అనేసి ఇంకా మమ్మీతో పాటు వచ్చాను. మమ్మీ 15 days ఉన్నారు, నేను 1 monthకి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎన్వైరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. ఎవరికైనా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అనమాట. అసలుకి ఆ టైంలో ఇంకా హయ్యర్ స్టడీస్ ఏవైనా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా స్ట్రెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వస్తే మనకి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా మనకి ఎక్స్టర్నల్గాను ఇంటర్నల్గాను ఇక్కడ ఉన్నవాళ్ళు రూమ్స్ కానీ ఆ స్టాఫ్ పీపుల్ అందరూ కూడా చాలా 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 బాగా రెస్పాండ్ అవుతారు. ఎక్కడైనా మనకి హెల్ప్ సడన్గా లాస్ట్ మినిట్లో డాక్టర్స్ కావాలన్నా మనకి డాక్టర్స్ ఉంటారు ఇక్కడ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఇస్తారు. అసలుకి ఏంటి మన ప్రాబ్లం ఏంటి, మనం ఏం చేస్తే న్యాచురల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత బాగా నార్మల్గా క్యూర్ అవుతుంది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలుకి ఇంటర్నల్గా బాడీలో ఇంత వేస్ట్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అందరికీ ఇదే తెలుస్తుంది కూడా. సో ఎవరికైనా ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎవరైనా ఇక్కడ రావచ్చు. 15 days చాలా ಬಾಗುಂಟది. ನನ್ನ ಹೆಸರು ಕಲ್ಪನಾ ಅಂತೇಳಿ. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ವಿಜಯವಾಡ ಆಶ್ರಮಕ್ಕೆ, ಮಂಥನ ಸತ್ಯನಾರಾಯಣ ಆಶ್ರಮಕ್ಕೆ. ಈ ಆಶ್ರಮದಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ನ್ಯಾಚುರೋಪತಿ ವಿಧಾನ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಅಳವಡಿಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಉಪ್ಪು ಎಣ್ಣೆ ಇಲ್ದಲೆ ಹುಳಿ ಇಲ್ದಲೆ ನಾವು ಯಾವ ರೀತಿ ಆಹಾರನ ತಯಾರಿಸ್ಕೋಬೋದು ಮತ್ತು ನಾವು ಅದನ್ನು ಯಾವ ರೀತಿ ಬಳಸಬೇಕು, ಅದರಿಂದ ನಮಗೆ ಏನು ಉಪಯೋಗ ಆಗುತ್ತೆ ಅಂಥೇಳಿ ನಮಗೆ ಇಲ್ಲಿ ದಿನ ನೋಡೋಕ್ಕೆ ಕೂಡ ನಮಗೆ ಅಡುಗೆ ಮನೆ ಕರ್ಕೊಂಡೋಗಿ ಎಲ್ಲ ಎಕ್ಸ್ಪೆರಿಮೆಂಟ್ ಮಾಡಿ ತೋರಿಸ್ತಾರೆ. ಮತ್ತು ನಾವು ಅದನ್ನು ಇವತ್ತು ತಿಂದಿದ್ದನ್ನ ನಮಗೆ ಸಾಯಂಕಾಲ ಒಳ್ಳೆ ಅವರು ರಾಜು ಸರ್ ಅವರು ದಿನ ಮಾತುಗಳಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ಅದನ್ನು ನಾವು ಇವತ್ತು ತಿಂದಿರೋ ಆಹಾರದಲ್ಲಿ ಏನಿದೆ, ಅದರಿಂದ ಏನು ಒಳ್ಳೆಯದಾಗತ್ತೆ, ಅದರಲ್ಲಿ ಯಾವುದು ನಿಮ್ಗೆ ಅನುಕೂಲ, ಏನು ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ನಾವು ಮನೆಯಲ್ಲಿ ಅದೇ ರೀತಿ ಉಪ್ಪು ಎಣ್ಣೆ ಇಲ್ದಲೇ ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಬಳಸೋದ್ರಿಂದ ನಮಗೇನು ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ, ಎಲ್ಲ ಕಾಯಿಲೆಗಳೂ ಉಪ್ಪು ಎಣ್ಣೆ ಇಲ್ದಲೇ ತೊಗೊಂಡ್ರೆ ಎಲ್ಲ ಕಾಯಿಲೆ ವಾಸಿ ಆಗುತ್ತೆ ಅಂತ ಇಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ ಅನುಕೂಲ ಆಗ್ತಾಯಿದೆ. ಎಷ್ಟೋ ಜನ ಇಲ್ಲಿ ವಾಸಿ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ನಾನು 15 ದಿನ ಕ್ಯಾಂಪಿಗೆ ಬಂದಿರೋದ್ರಿಂದ ನಾನು ಇವತ್ತು 11ನೇ ದಿನ. ನಾನು ನ್ಯಾಚುರೋಪತಿ 10 ವರ್ಷದಿಂದ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಮತ್ತು ಈ ರಾಜು ಸರ್ ಅವರ ಟಿವಿ ಕಾರ್ಯಕ್ರಮನ 4 yearsಯಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದನ್ನು ನೋಡಿಬಿಟ್ಟು ನಾನು ನೋಡೋಣ ಇಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂತ ಬಂದೆ. ಇಲ್ಲಿ ಬಂದರೆ ಈ ವಾತಾವರಣ, ಈ ಆಶ್ರಮ, ಈ ರೂಮ್ಸು, ಇಲ್ಲಿ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗ, ಇಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ಸು, ಮತ್ತು ಅವರು ರಾಜು ಸಾರು, ಅವ್ರ ಮಿಸ್ಸಸ್ಸು ವಿಶಾಲಾ ಮೇಡಮ್ಮು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ಅವ್ರ ಸ್ಪೀಚ್ ಕೇಳೋಕ್ಕೆ ನಮಗೆ ತುಂಬ ಖುಷಿಯಾಗತ್ತೆ. ಅವ್ರ ಸ್ಪೀಚಿಂದ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ತುಂಬ ನಾವೇನೇನು ತಿಳ್ಕೊಬೇಕು, ಯಾವ್ದು ತಿನ್ನೋದ್ರಿಂದ ಏನಾಗುತ್ತೆ ಅನ್ನೋದೆಲ್ಲ ನಮಗೆ ಮನವರಿಕೆ ಆಗ್ತಾ ಇದೆ. ಮತ್ತು ಅವರು ವಿಶಾಲಾ ಮೇಡಮ್ ಅವರು ಅಷ್ಟೇ ಒಳ್ಳೆ ಮಾತು ಅನ್ನೋ ಕಾರ್ಯಕ್ರಮ ಹೇಳ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ಮನಸ್ಸಿನ ಭಾವನೆಗಳನ್ನೆಲ್ಲ ನಾವು ಯಾವ ರೀತಿ ನಾವು ನಡ್ಕೋಬೇಕು, ನಾವು ಬೇರೆಯವ್ರ ಹತ್ರ ಹೆಂಗೆ ಬಿಹೇವ್ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದೆಲ್ಲ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ನಾನು ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದ ಉದ್ದೇಶ ಅಂದರೆ ನನಗೆ ಸ್ವಲ್ಪ ನಾನು ನ್ಯಾಚುರೋಪತಿ ಮಾಡ್ತಾಯಿದ್ರು ಕೂಡ ನನಗೆ ಸ್ಕಿನ್ ಅಲರ್ಜಿ ಇತ್ತು ಈಗ 2 yearsಯಿಂದ. ಅದು ಮನೆಯಲ್ಲಿ ಫಾಲೋ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ ನಾನು, ಆದರೂ ಕೂಡ ಬರೋದು ಹೋಗೋದು ಮಾಡ್ತಾಯಿತ್ತು. ಇಲ್ಲಿ ಬಂದು ಈ ಫುಡ್ ತೊಗೊಂಡು ನಾನು ಇವತ್ತಿಗೆ 7 ದಿನದಿಂದ ಉಪವಾಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಈ ಉಪವಾಸದಲ್ಲಿ ನಾನು ಜೇನುತುಪ್ಪ ನಿಂಬೆಹಣ್ಣು ನೀರು ತೊಗೊಂಡೆ 6 days. ನಾನು ತುಂಬ ಆರಾಮಾಗಿದ್ದೀನಿ, ಖುಷಿಯಾಗಿದ್ದೀನಿ. ನನಗಿವಾಗ ನನ್ನ ಸ್ಕಿನ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಎಲ್ಲ ಕಡಿಮೆ ಆಗಿದೆ. ಮತ್ತು ನನ್ನ ಬಾಡಿ ಎಲ್ಲ ಫುಲ್ಲು ಓರಾಯಲ್ ಆಗಿದೆ. ಎಲ್ಲ ನನ್ನ ಬಾಡಿ ಎಲ್ಲ ಒಂದ್ಸಲ ಸರ್ವಿಸ್ ಮಾಡಿಕೊಂಡು ನನ್ನ ಬಾಡಿ ಲೈಟ್ ಆಗಿದೆ. ನಾನು ಫ್ರೀಯಾಗಿ ಹೋಗ್ಬೋದು ಅನಿಸ್ತಾ ಇದೆ. ಮತ್ತು ನಾನು 10-12 ವರ್ಷದಿಂದ ಯಾವುದೇ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಹೋಗಲಿಲ್ಲದಂಗೆ ನ್ಯಾಚುರೋಪತಿ ವಿಧಾನದಲ್ಲಿ ಫಾಲೋ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಸು ಮಡ್ ಬಾತು
ಮತ್ತು ಆಯಲ್ ಮಸಾಜು, ಬೇರೆ ಅಂಡರ್ ವಾಟರ್ ಮಸಾಜ್ ಅಂತೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ನಾವು ಕಾಯಿಲೆ ಬರೆಸ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಹಾಸ್ಪಿಟ್ಲ್ಗಳಿಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಆ ಇಂಜೆಕ್ಷನ್ ತೊಗೊಂಡು ಔಷಧಿ ತೊಗೊಂಡು ಒದ್ದಾಡೋದಕ್ಕಿಂತ ಇಂಥ ಜಾಗಕ್ಕೆ ಬಂದು ಒಂದು 15 ದಿನ ಮತ್ತು 1 ತಿಂಗಳು ಇದ್ದು ನಮ್ಮ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಚೇಂಜ್ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದು ಈ ವಿಧಾನ ಆಚರಿಸಿ ನಾವು ಆದಷ್ಟು ನಮ್ಮ ಕಾಯಿಲೆಗಳನ್ನ ಕಳ್ಕೊಬೋದು ಅಂಥೇಳಿ ನನ್ನ ಒಂದು ಅನಿಸಿಕೆ. ಮತ್ತು ಈ ಥರ ವಾತಾವರಣ ಈ ಕೃಷ್ಣಾ ನದಿ ದಂಡೆ ಮೇಲೆ ಇರುವಂಥ ಆಶ್ರಮ ನಾವು ಫಸ್ಟ್ ಅಂದ್ಕೊಂಡ್ವಿ, ಇಷ್ಟು ದುಡ್ಡು ಕಾಸ್ಟ್ಲಿ ಆಯಿತು ಅಂದ್ಕೊಂಡೆ. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಬುಕ್ ಮಾಡಿ ಬರ್ತಾ ಇಲ್ಲಿಗೆ ಬಂದಮೇಲೆ ಗೊತ್ತಾಯಿತು ನಾವು ಕೊಟ್ಟಿರೋ ದುಡ್ಡು ನಾವಿರೋ ರೂಮಿಗೆ ಕೂಡ ಸಾಕಾಗ್ತಾ ಇಲ್ಲ ಅಂಥೇಳಿ. ಅದರಿಂದ ನಾವು ಎಷ್ಟು ಕೋಟಿ ಲಕ್ಷಗಳು ಇಟ್ಕೊಂಡ್ರೂ ಕೂಡ ನಾವು ದುಡ್ಡು ಇಟ್ಕೊಂಡು ಆರೋಗ್ಯ ಇಲ್ದಿದ್ರೆ ಏನೂ ಮಾಡೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಅದರಿಂದ ನಮಗೆ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ ಬೇಕು ಅಂತ ನಾವು ಅಂದ್ಕೊಂಡ್ರೆ ಈ ಥರ ಪ್ಲೇಸ್ಗಳಿಗೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ನಾವು ವರ್ಷಕ್ಕೊಂದ್ಸಲ ಏನಾದರೂ ನಾವು ಒಂದು ಪಿಕ್ನಿಕ್ಕು ಅಂದ್ಕೊಂಡು ಬಂದರೆ ನಮ್ಮ ಆರೋಗ್ಯನೂ ಸುಧಾರಣೆ ಮಾಡ್ಕೋಬೋದು ನಾವು, ಮತ್ತು ನಮ್ಮ ಬಾಡಿ ಎಲ್ಲ ಕ್ಲೀನ್ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಹೋಗ್ಬೋದು ಅಂಥೇಳಿ ನನ್ನ ಒಂದು ಅನಿಸಿಕೆ. ಹಾಗೆ ನನ್ನ ಮಗಳನ್ನೂ ಕರ್ಕೊಂಬಂದಿದ್ದೀನಿ. ಅವಳು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಓದ್ತಾ ಇದ್ದಾಳೆ. ಅವಳಿಗೆ ರಜೆ ಇರೋದ್ರಿಂದ ಅವಳು ಸ್ವಲ್ಪ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಇದೆಲ್ಲ ಗೊತ್ತಾಗಲಿ, ಅವಳು ಮನೇಲಿ ಫಾಲೋ ಮಾಡ್ತಾಳೆ. ಆದರೂ ಕೂಡ ಈ ಲೈಫ್ ಸ್ಟೈಲು, ಇಲ್ಲಿ ವಾತಾವರಣ, ಇಲ್ಲಿ ಊಟ, ಬೆಳಗ್ಗೆ ತಿಂಡಿಗೆ ಮೊಳಕೆ ಕಾಳು ತೊಗೋಬೇಕು, ಮಧ್ಯಾಹ್ನ ಉಪ್ಪು ಎಣ್ಣೆ ಇಲ್ದಿದ್ದಂಥ ಸಲಾಡು ಪಲ್ಯಗಳು, ಅದ್ರ ಜೊತೆಗೆ ಡ್ರೈ ಚಪಾತಿಗಳು, ಮತ್ತು ಈವ್ನಿಂಗು ಮತ್ತು ಮೇಯ್ನು ಸೂರ್ಯ ಮುಳುಗೋಕೆ ಮುಂಚೆ 6 ಗಂಟೆ ಒಳಗೆ ಬರೀ ಫ್ರೂಟ್ಸ್ ತೊಗೋಬೇಕು. ಆ ಥರ ಒಂದು ಅವಕಾಶ ಇದೆ. ಅದು ಎಲ್ಲ ನನ್ನ ಮಗಳು ಮನೆಯಲ್ಲಿದ್ದರೆ ರಾತ್ರಿ 9 ಗಂಟೆ ಆದರೂ ಊಟ ಮಾಡಲ್ಲ. ನಾವೆಲ್ಲ ಬೇಗ ತಿಂದ್ರೂ ಅವಳು ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇರ್ತಾಳೆ. ಇಲ್ಲಿಗೆ ಬಂದಮೇಲೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ ಅವಳಿಗೆ ಈ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಹೆಂಗಿದೆ, ಇದರಿಂದ ಎಷ್ಟು ಅನುಕೂಲ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತೇಳಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಮಗಳನ್ನೂ ಕರ್ಕೊಂಬಂದಿದ್ದೀನಿ. ಪಕ್ಕದಲ್ಲಿರೋಳು ನನ್ನ ಮಗಳು MSRTCಯಲ್ಲಿ ಓದ್ತಾಳೆ. ಅವಳು ಆರ್ಕಿಟೆಕ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ. ಹಾಗಾಗಿ ಅವಳಿಗೋಸ್ಕರನೇ ಕರ್ಕೊಂಬಂದೆ ನಾನು. ಈ ವಾತಾವರಣ, ಈ ಲೈಫ್ ಸ್ಟೈಲು ಇದೆಲ್ಲ ಗೊತ್ತಾಗಲಿ, ನ್ಯಾಚುರೋಪತಿ ವಿಧಾನದಿಂದ ಎಷ್ಟು ಅನುಕೂಲ ಇದೆ ಅಂತೇಳಿ. ಈಗ ನನ್ನ ಮಗಳು ಅವಳು ನ್ಯಾಚುರೋಪತಿ ಡಾಕ್ಟ್ರನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ಲು, ಇದು ಎಲ್ಲಿ ಓದ್ಬೋದು, ಏನು ಮಾಡ್ಬೋದು, ನಮ್ಮ ಸಿಸ್ಟ್ರ್ ಇದ್ದಾಳೆ, ಅವಳಿಗೂ ಈ ಥರ ನ್ಯಾಚುರೋಪತಿ ಡಾಕ್ಟ್ರನ್ನ ಮಾಡಿಸ್ಬೇಕು ನಾನು ಅಂತೇಳಿ. ಅಷ್ಟು ಒಂದು ಒಳ್ಳೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ಸ್ ಇದೆ ಇಲ್ಲಿ. ಮತ್ತು ಈ ಸರ್ರಂತೂ, ಸತ್ಯನಾರಾಯಣ ಸರ್ರಂತೂ ಅದು ತುಂಬ ಯಾವ ಥರ ಅಂದರೆ ಅವರಿಗೆ ಎಷ್ಟು ನಾವು ಹೇಳಿದ್ರು ಸಾಲದು. ನಮಗೆ ಎಲ್ಲ ಪುನರ್ಜನ್ಮ ಕೊಟ್ಟಂಗೆ. ಎಷ್ಟೋ ಕಾಯಿಲೆಗಳವರೆಲ್ಲನೂ ಇಲ್ಲಿ ಬಂದು 1 ತಿಂಗಳಿದ್ರೆ ಶುಗರ್ ಅವರು, BP, ಡಯಾಬಿಟಿಸು ಎಲ್ಲ ಕಾಯಿಲೆಯವರು 1 ತಿಂಗಳಿದ್ರೆ ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಟ್ರಬಲ್ ಅವರು ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ನೀವು ಮಾತ್ರೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೋದು, ಆ ರೀತಿ ಅವರು ಪ್ರಿಪೇರ್ ಮಾಡಿ ಕಳಿಸ್ತಾರೆ. ಅದರಿಂದ ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಜನ ಆಗಲಿ ಎಲ್ಲರೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮನ ವೀಕ್ಷಿಸೋರೆಲ್ಲ ಆದಷ್ಟು ಟೈಮ್ ಮಾಡಿಕೊಂಡು, ನಮ್ಗೆ ಯಾವಾಗಲೂ ಬ್ಯುಸಿನೇ ಇರ್ತೀವಿ ನಾವು, ನಮಗೆ ಟೈಮ್ ಇಲ್ಲ ಸಮಯ ಇಲ್ಲ ಅಂತೀವಿ, ನಮಗೆ ಮನಸ್ಸಿದ್ರೆ ಮಾರ್ಗ ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಅದಕ್ಕೆ ನಾವು ಮನಸ್ಸು ಮಾಡಿ ಟೈಮ್ ಮಾಡಿಕೊಂಡು ಒಂದ್ಸಲಿ ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು ಪಿಕ್ನಿಕ್ಕು ಅಂತ ತಿಳ್ಕೊಂಡಾದ್ರೆ ನಾವು ಒಂದು 15 ಡೇಸು 1 ಮಂತಿಗೆ ಬಂದರೆ ನಮ್ಮ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ನಾವು ಚೇಂಜ್ ಮಾಡ್ಕೋಬೋದು ಅಂಥೇಳಿ ನನ್ನ 2 ಮಾತುಗಳನ್ನ ಮುಗಿಸ್ತೀನಿ. ನನಗೆ ఈ అవకాశం కొట్టంత మా టీవీ ಅವರಿಗೆ ನನ್ನ నమస్కారాలను ತಿಳಿಸುತ್ತೇನೆ. ఇప్పటి వరకు ఒక మంచి జీవన విధానాన్ని ఆచరించడం ద్వారా ఎంత ఆరోగ్యంగా మనం తయారవుతామనేది ఎంతోమంది సాధకులు అందించిన అనుభవాలను మనం వినడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.